ఓ పక్కనేమో ఆంధ్రాలో పెట్టుబడులకు సంబంధించి రావాలని కోరుకుంటూ చంద్రబాబు గారు నానా తిప్పలు పడుతుంటారు. వచ్చిన పెట్టుబడి అట్ట తీసుకుంటూ అదాని అంటే జగన్ మనిషి ఆయన్ని పక్కకు పంపించే అని చెప్పి ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తుంది. ఇంకా వాళ్ళని ఎందుకు వేధించమని రాస్తుంది. ఇప్పటికే వాళ్ళు వార్తలు రాసినందుకు అనేక మందిని వేధిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. అదానికి అడ్డు లేదా, ఇది స్టోరీ ఆంధ్రజ్యోతి రాసింది. జగన్ పాలనలో మన్యంలో 3 హైడ్రో ప్రాజెక్టులు పెట్టారు. అదే బాటలో షిర్డీ సాయికి ఒక ప్రాజెక్టు, మొత్తం 2000 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు, గిరిజన చట్టాలు ఉల్లంఘించి మరీ కేటాయింపు, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చర్యలు కరువు, గతంలో గిరిజనుల ప్రయోజనాల కోసం బాక్సైట్ లీజులు రద్దు చేసిన చంద్రబాబు, నేడు అధికారుల తీరు విరుద్ధంగా ఉందని విమర్శలు, కొత్తగా మరో 2 ప్రాజెక్టులకి సిఫార్సు. ఇక్కడ గిరిజన ప్రాంతాలలో గనులు తవ్వద్దన్నారు కానీ పవర్ ప్రాజెక్టు పెడితే ఏమవుతుంది? పవర్ ఉత్పత్తి అవుతుంది. అది వద్దు అంటే ఏంటి ప్రయోజనం? అక్కడ ఈ పెట్టినప్పుడు అక్కడ కొంతమందికి ఉపాధి వస్తుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా. అక్కడ ఏమన్నా వాళ్ళ భూమిని లాగేసుకుంటుంటే తప్పు అవుతుంది, నెంబర్ 1. రెండోది, అదాని లాంటి వాడు వచ్చి పెట్టుబడి పెడతంటే దాని మీద పడేడవడానికి ఏమన్నా డీప్ స్టేట్లో పార్టీ ఏమో అర్థం కావట్లా. సోరోస్ వాళ్ళు డబ్బులు తినేసేసి ఇప్పుడు కొన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలను వెంటాడి వేధించేటటువంటి నీచమైనటువంటి వాళ్ళు అంతర్జాతీయంగా కూడా అట్లాంటి తప్పుడు పనులు చేసినటువంటి మీడియా సంస్థలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళ జాతకాలు అందులో ఉన్నారా వీళ్ళు అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే అదాని అనేవాడు పెట్టుబడి పెట్టాలి మొర్రో అని అనేక రాష్ట్రాలు కొట్టుకు చేస్తుంటే అదాని పెట్టుబడిని అదానికి ఇచ్చిన అనుమతులు కూడా నెగిటివ్గా రాసుకుంటుంటే ఇంకేమన్నా. అందులో ఇంకోటి ఏంటి, అక్కడ పవర్ ప్రొడక్షన్ కావాలా. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటిది ఎక్కడైతే పవర్ వస్తుందో అక్కడే పెడతారు. కానీ ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక నీళ్లలో పెడుతున్నారు ప్రాజెక్టులు, నీళ్లలో పెట్టకూడదని చెప్తామా? నిబంధనలకు విరుద్ధమే కదా అది. నిబంధనలను మార్చుకుంటాం, నిబంధన అనేది మనం తయారు చేసుకునేది. ఆ లెక్కనైతే రోడ్లు వేయకూడదు, అక్కడ అడవిని అడవిలాగానే ఉంచాలా. అక్కడ హాస్పిటల్ కట్టకూడదు, హాస్పిటల్ కట్టినా ఎట్లాగ ఉండాలి, రోడ్డు వేసి వెళ్ళనీయకూడదు అక్కడ. మరి అట్లాగ ఉంటున్నామా? అలాగైతే టూరిజం కూడా అక్కడ పెట్టకూడదే, గుడారాలు వేసుకుని ఉండాలి అక్కడ. అట్లా కుదురుతుందా బేసిక్గా? కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వాన్ని అంటే కుక్క తోక నోపాలి, తోక కుక్కని ఊపాలన్న ప్రయత్నం జరుగుతుంది.